నిజామాబాద్ లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఆయన బంధువులు సన్నిహితుల నివాసాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్ లోని 10 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. మల్లారెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన నివాసంలో అటు బంధువుల నివాసంలో కూడా ఈ ఏసీబీ సోదాలు 10 ప్రాంతాల్లో ఏకకాలంలో చేస్తున్నారు. పూర్తి వివరాలు శశి అందిస్తారు. శశి, ఏసీబీ అధికారులు వరుస సోదాలతో హడలెత్తిస్తూ ఉన్నారు. అవినీతి అధికారులు తాట తీస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో వరుసగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ కోట్లాది రూపాయల అక్రమాస్తులను వెలికి తీస్తూ ఉన్నారు. తాజాగా ఇప్పుడు నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నటువంటి మల్లారెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ లో వచ్చినటువంటి ఏసీబీ అధికారుల బృందం ప్రజెంట్ ఈ సోదాల్లో పాలు పంచుకుందంటే కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా నిజామాబాద్ తో పాటు హైదరాబాద్ లోని మచ్చాబల్లారంలో ఆయనకు సంబంధించినటువంటి నివాసం ఇది. ఇక్కడ కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. సుమారుగా 10 ప్రాంతాల్లో 11 బృందాలతో ఏకకాలంలో ఈ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే మల్లారెడ్డి మీద ఏసీబీ అధికారులు ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసును నమోదు చేశారు. అనంతరం ఆయన అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆయనకు సంబంధించినటువంటి అక్రమాస్తులను గుర్తించేటటువంటి పనిలో ఇప్పటికే ఉన్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ సోదాల్లో భాగంగా కొన్ని కీలకమైనటువంటి ఆస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ ఆస్తుల పత్రాలను ఇప్పటికే ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి ఆస్తుల విలువ ఎంత, ఎక్కడెక్కడ ఏ మేరకు ఆస్తులు ఉన్నాయన్న అంశాల గురించి కూడా ప్రజెంట్ ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆయన సర్వీస్ లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన సంపాదించిన సంపాదనతో పాటు ఆ తర్వాత ఆయన కూడబెట్టినటువంటి ఆస్తుల విలువ ఎంత అనేది కూడా లెక్కగట్టేటటువంటి ప్రయత్నం ఏసీబీ అధికారులు చేస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. వాస్తవానికి నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి ఏసీబీ అధికారులు కేవలం ఇక్కడ ఒక ఏసీబీ అధికారులకు సంబంధించినటువంటి బృందం మాత్రమే ఇక్కడ సోదాలు కొనసాగిస్తూ ఉంది. మిగతా మొత్తం బృందాలన్నీ కూడా నిజామాబాద్ ఆ పరిసర ప్రాంతాల్లోనే ఈ సోదాలు కంటిన్యూ చేస్తున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా మల్లారెడ్డి పనిచేస్తూ ఉన్నారు. ఈయన కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రధానంగా ఈ మద్యం షాపులకు సంబంధించినటువంటి లైసెన్సులు కావచ్చు, ఆ లైసెన్సులు జారీకి సంబంధించినటువంటి అనుమతులు, ఆ తర్వాత ఈ లైసెన్స్ రెన్యువల్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విధులను కూడా ఈయన నిర్వర్తిస్తూ ఉంటారు. సో ఇలాంటి సమయంలో వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారంటూ కూడా ఈయన పైన ఆరోపణలు వచ్చాయి. సో ఇదే నేపథ్యంలో ఆ ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వెలువెత్తడంతో ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. సో అందుకు సంబంధించినటువంటి ఆయనకు అక్రమాస్తులకు సంబంధించినటువంటి వివరాలను ఆరా తీసిన తర్వాత ఏకకాలంలో ఇవాళ ఈ సోదాలను కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇవాళ రాత్రి వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని ఆ తర్వాత రిమాండ్ చేసేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా గత వారం 10 రోజుల నుంచి ఏసీబీ అధికారులు చేస్తున్నటువంటి సోదాల్లో కోట్లాది రూపాయల నగదు, ఆ తర్వాత బంగారం పట్టుబడుతూ ఉంది. అయితే ఇప్పుడు మల్లారెడ్డి నివాసంలో కూడాను ఆ తరహా నగదు కానీ లేకపోతే ఇంకేమైనా బంగారంలన్నీ పట్టుబడిందా అనేటటువంటి అంశాల గురించి మరి కాసేపట్లో ఏసీబీ అధికారుల నుంచి కూడా క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. సో సాయంత్రానికి ఆయన అక్రమాస్తులకు సంబంధించిన విలువ తెలుస్తుంది. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించబోతూ ఉన్నారు. చంద్రిక, థ్యాంక్ యూ శశి.